ఈ ఇల్లు ఖాళీ చేసే కిట్టయ్య, కొత్తగా కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళకి రూమ్ ఉండాలి కదా. ఇప్పటికిప్పుడు అంటే ఎలా సేటు? మా ఊడుకు దారి దొరకనే ఉండి వెళ్ళిపోతాం. ఇక్కడే పని చేసుకోమని మీ వాడిని. అలా కాదు కిట్టయ్య, నీకున్న మతిమార్పు వల్ల గ్యారేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. నీ కొడుకు ఒక పని వచ్చు కదా, ఈ గ్యారేజ్ చూసుకోమను, నేను ఆటోనగర్ గ్యారేజ్ చూసుకుంటాను. కుర్రోళ్ళ దగ్గర హెల్పర్ కన్నా చేస్తాను సేటు. హెడ్ మెకానిక్వి హెల్పర్ అంటున్నావు, పర్లేదా? 4 మెతుకులు నోటికి వెళ్ళాలంటే తప్పదు కదా సేటు. సరే, నీ ఇష్టం చేసుకో. సరే సేటు. రే, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి సరుకులు పెట్టరా. అయితే తాళాలు ఏదో బండేసుకు వెళ్తాను. సేటు గ్యారేజ్లో బళ్ళు వాడొద్దు అన్నాడు రా. బతిమాలితే హెల్పర్గా ఉండమన్నాడు. ఎవరు? సతిపండి మయ్యాల అమ్మాయి. ఓహో, నేను ఎప్పుడు చూడలేదు కదా, గుర్తట్లేదు. బండి రిపేర్ వచ్చింది మామయ్య. అలా చూస్తావేంట్రా? చూడు, రిపేర్ వచ్చిందంట. సర్లే, ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయింది, మళ్ళీ రిపేర్ వస్తుందేమో అని. గ్యారేజ్ నెంబర్ తీసుకోండి, ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయండి. బండి గురించి కాదు ప్రసాద్, ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. లైఫ్లో కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని మార్చుకోవాలి, కొన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. ఓ, రియలైజేషన్ మంచిది. మన కోసం ఒక్క అడుగు కూడా వేయలేని మనిషితో ఎంత దూరం అని వెళ్తాం? అంతేలే, ఎదురు చూస్తే మోసపోతాం, వెతుక్కుంటూ వెళ్తే అవమానపడతాం. మొత్తానికి మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేస్తాం అనమాట. సరే, నువ్వే చెప్పావుగా, లైఫ్లో ఏదన్నా కావాలి అనుకుంటే వెయిట్ చేయాలి, లేదా లాక్కోవాలి. అంత రాత్రిపూట దోమలు బాగా రక్తం పీల్చేస్తుంటే ఫ్రస్ట్రేషన్ లేదో వాగేహాను. దాన్ని అంత సీరియస్గా తీసుకున్నావా? సహనం, ధైర్యం గొప్ప ఆయుధాలంట. అవి నాకు కూడా ఉన్నాయని గుర్తు చేయడం గొప్ప విషయమే కదా. విన్నావా? నా గొప్పతనం ప్రపంచం అంతా పాకేస్తుంది, నీకే తెలీదు. మా ఊడికి అప్పుడు నాకు ఎప్పుడో తెలుసమ్మా, కాకపోతే ఊళ్ళో వంగదే అదొకే. దేవుడి దగ్గర దీపం పెట్టి 10 కాలాలు చల్లగా ఉండాలని నీళ్ళు పోసారంట నీలాంటోడే. అది ఆడి గొప్పతనం. నీ జాబ్ సంగతి ఏమైంది? నా గురించి ఎందుకులేండి, ఒకవేళ నాకు ఉద్యోగం రాకపోయినా అర్ధరాత్రులు కూర్చొని ఒంటరిగా ఉండలేను, నాన్నకు నేను అర్థం కాను అని ఎడుతూ కూర్చోను. వయసుకి వెళ్ళామా, క్వార్టర్ అయ్యామా, గ్యారేజ్కు శుభ్రంగా తుడుచుకుని పడుకున్నావా, అంతే. ఆ గ్యారేజ్ వెనకాల ఉన్న చేసాలి నీ అన్నమాట. తాగుబోతు కూడా ఏమిట్రా గాడిది కొడక. నాయనా, అది మందు విషయం, ఇడిసే. ఛీ, ఈ రోజు నుంచి నువ్వు అసలు నా కొడుకువే కాదురా. అలాగే మావయ్య. ఎక్సెకాల నడివి ఇరిగిపోతావని. పోనీలేండి మామయ్య, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు? విన్నావా? మా ఊళ్ళో బొక్కలు చెత్తికాడు కొడుకు ఆడేలాగే తాగి తాగి చచ్చాడు. ఆడు కరెంట్ షాక్ కొట్టి కదా పోయాడు. అన్నీ నీకే తెలుసు మరి. తెలుసును డాడీ, తెలుసును బప్పో. రాలిపాటు ఎక్కువైపోయింది నీగా, ఎలా బాగుపడతారో చూసామమ్మా. అసలు తండ్రి అన్న గౌరవం ఉంది వీడికి. ఆ గౌరవం ఉంది కాబట్టి నీ ముందు తాగట్లేదు నేను. ఎందుకంత ఇలా గొడవ పడుతున్నావు? నిన్నటి దాకా శిలనైనా సడన్గా నిధులు చెప్తున్నా కానీ. సరే, ఈవినింగ్ ఫ్రీ ఉంటే బయటికి వెళ్దాం. చాలా పని ఉంది. ఏం పని ఉంది? నేను సారంగపాణి గారు అలా తీర్థాల గురించి మాట్లాడుకుంటాం. అలా ఏది పడితే అది గెలికేకి బాబాయ్, ఆ బండి నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళి చాయ్ పట్టరా. ఆయిల్ సీల్ పోయిందిరే దీనికా. నేను చూసుకుంటానని చెప్పానా, నువ్వు వెళ్ళు. నాన్న, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళొచ్చు కదరా. రాని ఉద్యోగానికి రంగులు ఎందుకులే. అది నిష్ఠూరం ఎక్కువైపోయింది నీకు. ఈ ఉద్యోగాన్ని తినకుంటావా? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, ఉద్యోగం రావాలి, పని చేయాలి, నెల జీతం టైంకి రావాలి, అంత ఉంది అక్కడ.
కొంచెం తగ్గి మాట్లాడితే అందరికీ మంచిది. ఉద్యోగం కూడా నిలకడవుద్ది. నీకు తెలిసినా తెలియపోయినా వాళ్ళు అడిగే వరకు ఏం మాట్లాడుకో. అర్థం ఉందా? అర్థమైందిలే. సాయంత్రం నీతో కొంచెం మాట్లాడాలి నాన్న. దేని గురించి? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చే వారం ట్రంప్ వస్తా అన్నాడు. ఇంటికి రమ్మన్నాను. వాళ్ళ అమ్మాయి ఏమంకా ట్రంప్ ఉంది కదా, ఆ పిల్ల నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. నా మాట కాదండి అనుకో. ఏంటి ఎటకారమా? ఎవరి అటకారం? ఎవరి అటకారం అంటున్నాను? తిట్టడానికి తినలేదు కానీ ఇది తిప్పలేడు కావాలంట. ఇప్పుడే చేసుకోలేనన్న, మార్చిలో ముహూర్తాలు ఉన్నాయంట. అప్పుడు పిల్లని చూసుకున్నావు అన్నమాట. ప్రస్తుతానికి నాకు నచ్చింది. మరి ఆ పిల్లకే అదేంటో నన్ను చూస్తే బొద్దిగా చూసినట్టు ఫీల్ అవుద్ది. పురుగులా తీసి పడేసింది అనమాట. ఎవరా పిల్ల? అదే మన వడ్డీ వ్యాపార సారంగ పని లేడు, వాళ్ళు చెల్లినన్న. ఆడే సన్నా చేదవా. మరి వాళ్ళ చెల్లంటే మరి ఆలోచించవలసిందే. అంటే చూడడానికి బర్మా నుంచి పారిపోయిన దొంగల్లా ఉంటారు కానీ మంచోళ్ళనన్న. నేను తప్ప ఊళ్ళో వాళ్ళు అందరూ మంచోళ్ళే. నీకు త్వరగా ఇంటర్వ్యూకి వెళ్ళు, తెల్లారిపోద్ది. ఏంటో బ్రో, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? ఏముంది, పుష్ప 2 టాక్ ఏంటి, RC-16 షూట్ స్టార్ట్ అయిందా, బచ్చల మళ్ళీ రిలీజ్ ఎప్పుడు, అవి ఎందుకు అడుగుతారు బ్రో? మరి లేకపోతే ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు బ్రో? మెకానికల్ ఇంజనీర్ జాబ్ కావాల్సినవన్నీ అడుగుతారు. అలా కాదు బ్రో, లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్ చెప్పా కానీ జాబ్ రాలేదు. అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పావా కానీ జాబ్ రాలా? వాళ్ళేం అడిగారు? హౌ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పార్క్ ఇగ్నిషన్ ఇంజన్ అండ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ అని అడిగారు. నువ్వేం చెప్పావు? ఐ డోంట్ నో అని చెప్పాను. ఒరే, ఆన్సర్ చెప్పడం అంటే నీకు తెలిసిన చెప్పడం కారా, వాళ్ళు అడిగిందని చెప్పడం. వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ అడిగారు, నాకు రాని ఆన్సర్స్ ఎలా చెప్పమంటావు? నేనే 5 minutesలో వచ్చేస్తా బ్రో. అంతసేపు నేను ఉంచుకోరులే. అయిపోయింది బ్రో. సెలెక్ట్ అయ్యావా? కాల్ చేస్తా అన్నారు, చూడాలి. ఇలాంటివన్నీ కామన్ బ్రో, వెయిట్ చేయి, ఇంకో జాబ్ వస్తుంది. ఆ భయం లేదు బ్రో, ప్రస్తుతానికి బైక్ డ్రైవింగ్కి వెళ్తున్నాను, నైట్ టైం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేస్తాను. అదేంటి, నువ్వు ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా? అయితే పని ఏదైతే ఏంటి బ్రో, ఒకటి దగ్గర చేయించాల్సిన అవసరం నాకు లేదు. నా కష్టం, నా డబ్బు, నేనే రాజు. ప్రసాద్ సార్ రమ్మంటున్నారు. So yeah, Prasad, let's start with something simple. Sir. What is the second law of thermodynamics? The law is that heat always flows spontaneously from hotter to colder regions of matter. So Prasad, if a car has a gear ratio of 4:1, what does that imply? It means the input gear will rotate 4 times for every 1 rotation of the output gear. That's correct. Sir. We'll let you know, Prasad. We'll get back to you. You may go. ప్రసాద్, ఏంటి నువ్వు అర్ధరాత్రి కాల్ చేసి దోమల కాయిల్ ఉందా అని అడుగుతున్నావు? మా అన్నయ్య లిఫ్ట్ చేస్తుంటే మీ అన్నయ్య కూడా దోమల చక్రం ఉందా అని అడిగేవాడిని. ఆ టైంలో నాకే ఎందుకు కాల్ చేసావు? ఇంకే అమ్మాయికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు కాబట్టి. నువ్వు అంత బ్యాడా? చాలా రూడ్. మా మల్లన్నీ కూడా రూడే, నేను కూడా ఆయన ఫాలో అయిపోతుంటాను. నువ్వేమైనా బచ్చలమల్లి అనుకుంటున్నావా? నీకు బచ్చలమల్లి నచ్చడా? తనకి కోపం ఎక్కువ కదా, పైగా పోలీసులనే కొట్టాడు. అలాంటి వాడిని ఎవరు ఇష్టపడతారు చెప్పు? కోపం ఉన్నోడికి ఎక్కువ ప్రేమ ఉంటుంది సుమా. ఒకడు మూర్ఖంగా ఉన్నాడు అంటే గతంలో తట్టుకోలేనంత దెబ్బ మనసుకు గట్టిగా తగిలేసిందని అర్థం. మీ అన్నయ్య కాబట్టి వెనకేసుకొస్తున్నావా? ప్రతి ఒక్కరిలోనూ ఎలాంటి ఒకడు ఉంటాడు, అప్పుడప్పుడు బచ్చలమల్లి బయటకు వచ్చేస్తుంటాడు. అవును, నేను కూడా బాగా కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తానో కూడా తెలీదు. మీ అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడు? డిసెంబర్ 20వ తారీఖున వచ్చేస్తున్నాడు. నీ పరిచయం చేస్తాలే. సరే. అవును, నా గురించి తప్ప ప్రపంచంలో ఉన్న అబ్బాయిలందరి గురించి అడుగుతావేంటి? నీకిప్పుడు ఏం కావాలి? నా కోసం ఆలోచించాలి. నేను కనబడకపోతే నా గురించి తినకుండా ఎదురు చూడాలి. నేను ఆఫీస్ నుంచి రాగానే ప్రేమగా నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవాలి. అలాంటి ఓ తోడు కావాలి. నువ్వు చైన్ కట్టేసి ఇబ్బంది పెట్టను అంటే నా ఫ్రెండ్ దగ్గర పప్పీస్ ఉన్నాయి, తీసుకొచ్చిస్తాను.
తోడంటే మనిషే, కుక్కపిల్ల కాదు. నీ ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉన్నాయి. అన్నీ నీకోసమే చేయాలా? అమ్మాయి కోసం నువ్వేం చేయవా? ఓ అమ్మాయి కోసం తాజ్మహల్ కట్టేంత స్తోమత లేదు, హనీమూన్కి మాల్దీవ్స్ వెళ్ళేంత మనీ కూడా లేదు. మరేం చేస్తావ్? దూరంగా ఉన్నప్పుడు రీల్స్ షేర్ చేస్తాను, దగ్గరగా ఉన్నప్పుడు ఫీల్ షేర్ చేస్తాను, డేర్ చేసుకుని పెళ్లి చేసుకుని కేర్ చేస్తాను. సరే అయితే నేను వెళ్ళొస్తా. అప్పుడే అక్కడికి? ఇందులో నీ దరిద్రం తప్ప లవ్ ఎక్కడుంది? నీకెలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మాకు అలానే ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్, సేమ్ డిస్కషన్. ఏంటా ఎక్స్పెక్టేషన్స్? నన్ను డేట్కి తీసుకెళ్తావా? నువ్వు అడగాలే కానీ ఇప్పుడే ర్యాపిడో బుక్ చేస్తా. ఎక్కడికి వెళ్దాం? కాఫీ, పబ్, పోనీ డిన్నర్కి వెళ్దామా? అయ్యో నా కాళ్ళు చేతులు ఆటలేదే. ఎక్కడికైనా పర్లేదు ప్రసాద్, వస్తాను. కానీ నీ డబ్బులతోనే తీసుకెళ్ళాలి. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతోనే తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? అట్లీస్ట్ నీ డబ్బులతో రోడ్ మీద టీ తాగినా ఓకే ప్రసాద్. అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. లవ్ చేసుకోవడానికి డబ్బులకి సంబంధం ఏంటి సుమా? నాకు జాబ్ లేదన్నమాట నిజమే, కానీ అబద్ధాలు ఉన్నంత అందంగా నిజాలు ఉండవు ప్రసాద్. అవి చెప్పేవాళ్ళు మనకు నచ్చరు. నాకు స్టేటస్ అక్కర్లేదు, ఇంకొకరు మన వైపు వేలు చూయించకుండా ఉంటే చాలు. గుడ్ నైట్. నా వడ్డీ డబ్బులన్నీ సెకండ్ షో సినిమాకి నీ జ్యూసులకి అయిపోతున్నాయి. ഞാൻ മല്ലു അർജുൻ ഫാനാ. మొన్న ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నావు, దేవరాకి వెళ్ళాం. నిన్న రజనీకాంత్ ఫ్యాన్ అన్నావు, వెట్టయానికి వెళ్ళాం. ఈరోజు మల్లు అర్జున్ ఫ్యాన్ అన్నావు, పుష్ప సినిమాకి వెళ్ళాం. బేసిక్గా ഞാൻ സിനിമ ഫാനാ ചേട്ടാ. నువ్వు చేట అనుకో, చేట అంటే అన్నయ్య నాకు తెలుసు. അയ്യോ അല്ല, ചേട്ടാന്ന് വെച്ചാൽ ഇറ്റ്സ് റെസ്പെക്ട്. ഞങ്ങൾ హస్బెండ్స్నేం ചേട്ടാന്ന് విളിക്കുന്നേ. నువ్వు అమరన్ మూవీ చూడలేదా? అవునా చేట, నాకు మలయాళం రాదు కదా. ചേട്ടാ ఇల్లు వచ్చేసిందా చేట? అయితే టాటా. నో ചേട്ടാ. ఈ చేట ఎవడు? అతను మా అన్నయ్య చేట. చాలా డేంజర్. చూడండి చేట, మీరు మా గురించి తప్పుగా అనుకోకండి. మా మధ్య ఒక గౌరవప్రదమైన సంబంధం ఉంది. ఐ మీన్ రెస్పెక్ట్. మీ కళ్ళు నన్ను చాలానే తిడుతున్నాయి. నోటుతో ఎందుకు తిట్టట్లేదని డౌట్ కూడా వస్తుంది. కైనీ వేశారా? ఏం మాట్లాడేంటిడు? కమా కమా కద్య కయ్యం కలే కదు. చేట, మీకు కా భాష కూడా రాదా? మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? నాకు మందు కూడా అలవాట్లేదు. ఏదో ఒకటి మాట్లాడండి సార్. మీరు సైలెంట్గా ఉంటే పెట్రోల్ అయిపోయిన బుల్లెట్ని తోసుకెళ్తున్నట్టుందండి. ఒక్క నిమిషం. చేటా సేఫేనా? మీ అన్నయ్య గొర్కాలాగా వీధులన్నీ తిప్పుతున్నాడు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వాడికి కూడా ధైర్యంగా అడ్రస్ చెప్పగలను. వదిలేయమని ఎంత అడిగినా వదలట్లేదే. అది మా సొంత అన్నయ్య కాదు, కజిన్. అన్నయ్యకి మాట రాదు, వినపడదు. హీఈస్ డెఫ్ అండ్ డమ్. వదలండి. కామన్ సెన్స్ ఉండాలండి. ఇందాక నుంచి మాట్లాడుతూనే దేప్యం మొహం వేసుకు చూస్తున్నారు. మీకు మాటలు రావు, వినపడదని చెప్పాలి కదా. బాయిలర్ కూడా మెడ తిప్పేసినట్టు ఇరిచికెళ్ళిపోతున్నారు. ఓకే, నీ
నీకు దమ్ముంటే నన్ను పట్టుకో. కరెక్ట్గా ఫ్లష్ కొట్టేటప్పుడే వాటర్ అయిపోయినాయి. ఇందాక కదా మోటార్ అయ్యాను. ఏంది ప్రసాద్ గారు ఇక్కడున్నారా? శంకలో బ్యాగ్ లేకుండా సేమ్ డ్రెస్తో పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఇదే పెద్ద మ్యాటరా? ఏంటిది? మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. డబ్బులు అయితే నాకు అడగండి ఇప్పుడు. అది కాదండి, అమ్ముకుట్టి వాళ్ళ అన్నయ్యకి దొరికిపోయాం. వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద రచ్చయ్యేలా ఉంది. నేను ఒక్కడనే వెళ్ళి మాట్లాడాలంటే భయంగా ఉంది. మీరు వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నాకేంటి, రేపు పొద్దున మీకు ఫ్యూచర్లో లో ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేస్తాను. నాకు నమ్మకం లేదు సార్. మా చెల్లి మీద ఒట్టండి. అలా అయితే వస్తాను సార్. ఎప్పుడు నేను మీకు విషయం చెప్తాను అనుకుంటాను. యాక్చువల్గా నా ఆలోచన కూడా పెంచాలి. നിങ്ങളെന്താ ഇവിടെ? ఎవరు మాతే బయట ఎంతగా లోపల పిలిచి లోపల మర్యాద కూర్చోపెట్టాಳೆ. జ్యూస్ ఏమన్నా తాగుతారా అని మర్యాద చేయాలా? న్యూ తాగితే వాళ్ళకి రండి లోపల కూర్చొని. అగతికి వా. పదండి పెద్దవారు. మీరు చంటి పిల్లడు మరి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. యారది? అచ్చా అది సారంగపాణి, అది ప్రసాద్. నమస్కారం అండి. పెట్టి నమస్కారం సరిగ్గా. నాను మీ ఇద్దరు ఎప్పుడు చూడలే. న్యా కుట్టి ఎప్పుడు చెప్తా ఉన్నాయి. జ్ఞాన గుట్టినాయరు తిరువనంతపురం బెస్. అదే ఇప్పుడు హైదరాబాద్ మైగ్రేట్. ఫస్ట్ లో వరు జ్యూస్ షాప్ రన్, అది ఫుల్ లాస్. ఇప్పుడు కొబ్బరి నూనె మిల్ల అది. అండ్ జ్యూస్ అమ్ముకుంటే లాభం, అమ్ముకుట్టి ఉంటే నష్టం. 20 ml నూనె తాగితే జుట్టు ఒత్తుకొచ్చేద్దని చెప్పిందండి. ఇది ఇక్కడ చూస్తే అన్ని నాపరాలే కనబడుతున్నాయి. మీ పరిస్థితి. మీరు హైదరాబాద్లో ఏం పని చేస్తూ ఉంటే? ఇతను పగలు వడ్డీ వ్యాపారం చేస్తాడండి. రాత్రి అయితే మీ అమ్మాయితో సెకండ్ సినిమాకి వెళ్తుంటాడు. అమ్మో అచ్చా സാരംഗപാണി ചേട്ടനെ ഞാൻ ഇഷ്ടപ്പെടുന്നു. ന്യൂ എప్పుడు ഇഷ്ടപ്പെടുത്തേ తర్వాత నేను ఫుల్ కష్టపడతే తర్వాత నష్టపడతాయి. ఇక సారంగపాణి చేట న్యూ ఇంకోసారి ఇక్కడ న్యా వీటిలో వద్దు. అలాగే సార్. ఎందుకు న్యా గుట్టికి నీకు జ్ఞాన వివాహం చెయ్యను అంటే నేను న్యా కూతురుతో కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. నువ్వు పోతే జ్ఞాన నా కూతురు మాట్లాడుకుంటాయి. అలా కదండి ప్రసాద్ పర్సనల్ గా మాట్లాడుకుంటారండి సార్. మనం వెళ్దాం రండి. అంటే రాత్రి అయింది కదండి, మందు నోట్లో పడాలి, నాలుగు పెడసగట్టేసింది అంటే. ఏంటి తర్వాత లేపుకెళ్ళిపోయి వచ్చినండి. వస్తానండి, మీరండి సార్. వాడి కుళే అంది, గోత్రం అంది, డైరెక్ట్ వీటికే అంది. నీకు ఇంత ధైర్యం ఇక్కడ? ప్రేమిക്കുന്നത് എന്തിനാ అచ్చ కులం? కుళం అందుక ఇలాగే న్యాయరు వెమ్మళ మన ఎందుకనే మొన్నే వెళయేస్తే బయట పంపిస్తాయి. అప్పుడు మన తిరువనంతపురంలో ఉండేది. హైదరాబాద్ లో ఉందా అచ్చా? ఎందుకు? సారంగపాణి చెట్టన్ మంచోడు. నీకు అందరూ మంచోడే. టబ్బలు ఇచ్చింది సారంగపాణి మంచి. టబ్బల మీద ఒక సంతకం పెట్టింది రిజర్వ్ బ్యాంక్ గవర్నరే మంచోడే. ఇక టబ్బల మీద స్మైలా ఇచ్చి కాంతి దాతవుని అతనికి కూడా మంచి. జ్ఞానం ఒక్కటే వేస్ట్ పిల్ల. మళ్ళీ జ్ఞానం తిరువనంతపురం పోయి కొబ్బరి నూనె బిజినెస్. ఎందుకు? ప్లీజ్ అచ్చా అతయ్యతోడు సంసారికే, నీకు నచ్చుతాడు. నాకు నచ్చితే జ్ఞానం చేయాలా? జ్ఞానం కూడా లవ్ చేయాలి అతన్ని. అచ్చన్ ఎంట కళ్యాణం ఒప్పుకుపోయినా అతనితోటే ఎంట కళ్యాణం. అమ్మ 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 అదే నువ్వు ఇంత చిన్న పిల్ల ఉన్నప్పుడు చేతిలో గ్లాస్, కడుపు నిండా జ్యూస్. ఇప్పుడు అది తాగి 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 జ్ఞాగను క్లాసా? ఎవడూ కూడా కళ్యాణం కడిపికిల్లే. అది సారంగపాణి చేటన్ ఎందుకు కాకూడదు? అబ్బా యాదో ఒకటి తాగితే నాలుక టేస్ట్ ఉంటాయి, కడుపులో నిండుతాయి. మరి జ్యూస్ ఎందుకు సెలక్షన్? అది జ్యూస్, ఇది లైఫ్. అతన్ని పెళ్లి చేసుకుంటే న్యూ ఆయనక వైఫ్. సెలక్షన్ యాంది మా సెలక్షన్. అచ్చన్ సమ్మతికి వెన్న నమ్మకంతో లవ్ చేశాను. ఇది ఒక పెద్ద అబద్ధ. నా మీద నమ్మకం లేదు, షిఫ్ట్ అతని మీద నమ్మకం. അച്ഛന്റെ കാര്യം അറിയാതെ ആർഗ്യുമെന്റ് ചെയ്യുന്നേ? അച്ഛന്റെ മൂർഖത്വം കാരണം ജ്യൂസ് ഷോപ്പ് క్లోజ్ ചെയ്തത് అమ్మ ఉండే మనసులాకేనే. నీకు మనసు లేదు కాబట్టి
అర్థం చేసుకోలేకపోతున్నావు. బాగా పెద్దదాన అయిపోయినావు. జ్ఞానాన్ని ఎదిరించడానికి న్యాలగ లైన్ల డైలాగులా నీవు. న్యాకాన్ని లైన్ లేవమ్మా, ఒక్కటే ఒక్క లైన్. నోరు ఉంచుకొని లోపలవో. ఇది ఒక సారంగవాణి, అది నీకు ఒక లవ్, దానికి జ్ఞాన ఎక్సెప్టెన్స్. ఎంతకి అందరికీ నమస్కారం. ఈ సిరీస్ ఈ ఎపిసోడ్తో ఎండ్ అవుతుంది అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. మీరిచ్చిన ధైర్యంతో మళ్ళీ కొత్త ఎనర్జీతో అతి త్వరలోనే మీ ముందుకు వస్తాను. మా టీంని, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. ఇంకో సిరీస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ప్రసాద్ బెహ్రా.